ఒక్కసారి ఆలోచించండి, మనల్ని కాపాడాల్సిన మన అత్యంత బలమైన మిత్రుడే మనకి అతిపెద్ద శత్రువుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుంది? భలే ఆసక్తికరంగా ఉంది కదా! ఈరోజు మనం నాటో కూటమిని ముక్కలు చేసేంతటి ఒక ప్రమాదకరమైన ఊహాజనిత సంక్షోభం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది నిజంగా జరగలేదు, కానీ దీని వెనకున్న రాజకీయ వాస్తవాలు మాత్రం చాలా నిజమైనవి. అవును, మన రక్షణ కోసం ఏర్పడిన ఒక కూటమిలో ఆ నాయకుడే మనల్ని టార్గెట్ చేస్తే ఊహించుకోవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది కదూ. సరే, ఈ భౌగోళిక రాజకీయ చిక్కుముడిలోకి వెళ్ళి అసలు కథేంటో చూసేద్దాం. సో మొదటిది, వ్యవస్థకు ఒక పెద్ద షాక్. ఈ సంక్షోభమంతా ఒకే ఒక్క షాకింగ్ సంఘటనతో మొదలైంది. గ్రీన్లాండ్ విషయంలో అమెరికా తన సొంత మిత్రదేశమైన డెన్మార్కుకు ఎవరూ ఊహించని ఒక అల్టిమేటం ఇచ్చింది. అక్కడనుంచి అసలు కథ మొదలైంది. అదే ఈ గ్రీన్లాండ్ అల్టిమేటం. అసలు సంక్షోభానికి కారణమిదే. అమెరికా ఏకంగా తన నాటో మిత్రదేశమైన డెన్మార్క్కి చెప్పింది, మీ గ్రీన్లాండ్ను మాకిచ్చేయండి అని. ఆలోచించండి, ఒక మిత్రదేశం ఇంకో మిత్రదేశం భూభాగాన్ని అడగడం. ఇది మునుపెన్నడూ జరగలేదు. ఇది నాటో కూటమి పునాదులనే కదిలించేసింది. ఈ కొత్త అమెరికన్ వైఖరిని అర్థం చేసుకోవాలంటే ఈ పదం చాలా ముఖ్యం. ప్రిడేటరీ ట్రాన్సాక్షనలిజం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అమెరికా తన వ్యూహాన్ని మార్చేసింది. ఇంతకుముందు మిత్రదేశాలను పార్ట్నర్స్గా చూసేది, కాని ఇప్పుడు వాళ్లను లాభం వస్తే వాడుకునే ఆస్తులుగా, లేదంటే వదిలించుకునే భారంగా చూస్తుందన్నమాట. ఇది భాగస్వామ్యం కాదు, పచ్చి వ్యాపారం. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి. ఒకప్పుడు భాగస్వామిగా ఉన్న మిత్రదేశం ఇప్పుడొక లక్ష్యంగా మారింది. ఇంతకుముందు నాటో అంటే ఆర్టికల్ 5 అంటే సామూహిక రక్షణ. ఒకరిపై దాడి జరిగితే అందరిపై జరిగినట్టే. కాని ఇప్పుడు బలవంతపు బేరసరాలు. నీ దగ్గర బలముంది, నా దగ్గర లేదు, సో నేను చెప్పింది నువ్వు వినాలి. పాత విలువలు, త్యాగాలు ఇవన్నీ పోయి ఇప్పుడు అంతా ఆస్తులు అప్పుల లెక్కలోకి మారిపోయింది. సరే, అమెరికా నుంచి ముప్పు ఎదురైనప్పుడు యూరప్ ఏం చేసింది? వాళ్ళు కూడా ఒక ప్లాన్తో ముందుకొచ్చారు. అదే ది పిల్లర్. దీన్ని వాళ్ళు తమ స్వాతంత్ర్యం కోసం వేస్తున్న అడుగుగా చూస్తున్నారు. అసలు యూరోపియన్ పిల్లర్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పానంటే యూరప్ దేశాలన్నీ కలిసి అమెరికా సహాయం లేకుండా సొంతంగా పూర్తిస్థాయి సైనిక కార్యకలాపాలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకోవడం. అంటే ఇకపై వాళ్ల రక్షణ కోసం అమెరికా వైపు చూడాల్సిన అవసరం ఉండదన్నమాట. వినడానికి చాలా బావుంది, కాని ఇదంతా సులభం కాదు. ఇక్కడే అసలు సమస్య వస్తుంది. అదే భారీ సామర్థ్య అంతరం. అంటే యూరప్ కోరికలకు వాళ్ళ ప్రస్తుత సైనిక శక్తికి మధ్య చాలా చాలా పెద్ద గ్యాప్ ఉంది. ఈ టైమ్లైన్ చూస్తే మనకు ఆ గ్యాప్ స్పష్టంగా అర్థమవుతుంది. యూరోపియన్ లీడర్సేమో 3 ఏళ్లలో అమెరికా మీద ఆధారపడకుండా తయారవ్వాలి అనుకుంటున్నారు. కాని ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? ఆ పనికి కనీసం 5 నుంచి 10 ఏళ్లు పడుతుందంటున్నారు. మరి ఈ మధ్యలో ఉన్న గ్యాప్, ఆ కొన్ని సంవత్సరాలు యూరోప్కు అత్యంత ప్రమాదకరమైన సమయం. అదే వాళ్ల డేంజర్ జోన్. 100%. ఈ నంబర్ దేని గురించి అనుకుంటున్నారు? ఇది యూరప్ యొక్క అతిపెద్ద బలహీనతను చూపిస్తుంది. బ్యాలిస్టిక్ మిస్సైల్స్ అంటే సుదూర క్షిపణుల నుంచి రక్షణ విషయంలో, ముఖ్యంగా వాతావరణం అవతల వాటిని అడ్డుకునే టెక్నాలజీ కోసం యూరప్ 100కు 100% అమెరికా మీదే ఆధారపడి ఉంది. ఇది ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇంకో నంబర్ చూద్దాం, 17. అమెరికా సైన్యం మొత్తం ఒకే రకమైన యుద్ధ ట్యాంకును వాడుతుంటే యూరప్ దేశాలు కలిసి ఏకంగా 17 వేర్వేరు రకాల ట్యాంకులను వాడుతున్నాయి. ఇది వాళ్ల మధ్య సమన్వయం ఎంత తక్కువగా ఉందో, వాళ్ల సైనిక వ్యవస్థలు ఎంతగా విడిపోయున్నాయో చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ. మరి ఈ గ్యాప్ని పూడ్చడానికి ఎంత ఖర్చవుతుంది? అక్షరాలా $1 ట్రిలియన్. ప్రస్తుతం అమెరికా అందిస్తున్న సైనిక సహాయాన్ని, టెక్నాలజీని యూరప్ సొంతంగా సమకూర్చుకోవాలంటే వాళ్లకు సుమారుగా ఇంత ఖర్చవుతుంది. ఇది మామూలు మొత్తం కాదు. సరే, డబ్బు, సైనిక సామర్థ్యం ఒక ఎత్తైతే యూరప్కు మరో పెద్ద సమస్య ఉంది. అది బయటనుంచి కాదు, లోపలి నుంచే వస్తోంది. అదే అంతర్గత విభజన. యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధానంలో అతిపెద్ద బలహీనత ఈ ఏకగ్రీవత అనే రూల్. అంటే ఏంటి? ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలంటే సభ్యదేశాలన్నీ అంటే 27 దేశాలు ఒప్పుకోవాలి. ఒక్క దేశం నో చెప్పినా ఆ నిర్ణయం అక్కడితో ఆగిపోతుంది. ఈ సిస్టమ్ని ఆపడం ఎంత సులువో చూడండి. స్టెప్ 1, ఒక మంచి ప్రతిపాదన వస్తుంది. స్టెప్ 2, 26 దేశాలు ఓకే అంటాయి. కాని స్టెప్ 3, హంగరీ లాంటి ఒక్క దేశం నో అంటుంది.
అంతే, స్టెప్ 4 యాక్షన్ బ్లాక్ అయిపోతుంది. ఇంత సింపుల్గా యూరప్ మొత్తాన్ని ఒక్క దేశం ఆపేయగలదు. ఇక మూడో సమస్య. ఇది ఒక ప్రమాదకరమైన ఆర్థిక ఆట. చూడటానికి యూరప్ ఆర్థికంగా చాలా బలంగా కనిపిస్తోంది. కాని ఆ బలంలోనే ఒక పెద్ద బలహీనత దాగుంది. ముందుగా వాళ్ల బలం గురించి మాట్లాడుకుందాం. యూరోప్కి ఒక ఆర్థిక బజూకా ఉంది. అదే వాళ్ల సింగిల్ మార్కెట్. ఎవరైనా వాళ్ల మీద ఆర్థికంగా ఒత్తిడి తెస్తే వాళ్లు తమ మార్కెట్ శక్తిని ఉపయోగించి గట్టిగా ఎదురుదాడి చేయగలరు. దానికి వాళ్ల దగ్గర కొన్ని పవర్ఫుల్ టూల్స్ కూడా ఉన్నాయి. కాని ప్రతి బాక్సర్కి ఒక గ్లాస్ జా ఉన్నట్టు, అంటే ఒక వీక్ పాయింట్ ఉన్నట్టు, యూరప్ ఆర్థిక శక్తికి కూడా ఒక గాజుగడ్డం ఉంది. అదేంటో తెలుసా? ఆ వీక్ పాయింటే ఇదే, ఎనర్జీ. రష్యా గ్యాస్ మీద ఆధారపడటం తగ్గించుకోవాలి అనుకుని యూరప్ ఇప్పుడు అమెరికా నుంచి వచ్చే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఎల్ఎన్జీ మీద భారీగా ఆధారపడటం మొదలుపెట్టింది. అంచనాల ప్రకారం 2030 నాటికి వాళ్ల ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఏకంగా 80% అమెరికా నుంచే వస్తుంది. అంటే ఒకరి మీద ఆధారపడటం తగ్గించుకోవడానికి వెళ్లి ఇప్పుడు పూర్తిగా ఇంకొకరి చేతిలో చిక్కుకుపోయారు. ఇది వాళ్లని ఒక రకమైన ఇంధనబందీగా మార్చేస్తోంది. సో ఈ సమస్యలన్నీ కలిసి నేటోను ఒక కూడలిలో నిలబెట్టాయి. ఇప్పుడు వాళ్ల ముందు రెండు దారులున్నాయి. వాళ్ల భవిష్యత్తు ఆ 2 దారుల్లో ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. ఆ 2 దారులేంటంటే, మొదటిది బోలు కూటమి. అంటే నాటో పేరుకు మాత్రమే ఉంటుంది, అధికారం మొత్తం అమెరికాదే. ఆర్టికల్ 5 కూడా అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే పనిచేస్తుంది. యూరోప్ దేశాలు కేవలం సామంతులుగా మిగిలిపోతాయి. ఇక రెండో దారి 2 స్తంభాల కూటమి. ఇక్కడ నాటో ఒక బ్యాలెన్స్డ్ పార్ట్నర్షిప్గా మారుతుంది. యూరప్ తనను తాను రక్షించుకుంటుంది. అమెరికా ఒక భాగస్వామిగా ఉంటుంది. యూరప్ దేశాలు నిజమైన వ్యూహాత్మక స్వేచ్ఛను పొందుతాయి. ఒక విశ్లేషకుడు చెప్పిన ఈ మాట పరిస్థితి తీవ్రతను తెలియచేస్తోంది. అట్లాంటి కూటమి పాత రోజులకు తిరిగి వెళ్లే అవకాశం లేదు. విలువల మీద ఆధారపడిన పాత బంధం చనిపోతోంది. దాని స్థానంలో ప్రతి హామీకి ఒక ధర కట్టాల్సిన కొత్త లావాదేవీల బంధనేర్పడుతుంది. అంటే ఇకపై నమ్మకం, స్నేహం లాంటివుండవు. అంతా డీలింగ్స్, అంతా వ్యాపారమే. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. యూరప్ అనేది కేవలం సామంతుల సమాహారమా, లేక భవిష్యత్తులో ఒక సూపర్ పవర్గా ఎదగగలదా? ఈ సంక్షోభం వాళ్ళని ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమని ఒత్తిడి చేస్తోంది. వాళ్లు తీసుకునే నిర్ణయం కేవలం వాళ్ల భవిష్యత్తునే కాదు, ప్రపంచ భవిష్యత్తును కూడా మారుస్తోంది.